హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నేస్తం వ్లాగ్స్. ముందుగా అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. నా వీడియోస్ మీరు చూసి లైక్ చేసి మీరు ఆదరించడం వల్లే ఇవాళ నా ఛానల్ మానిటైజ్ అయింది. అండ్ నా ఛానల్ మానిటైజ్ అయిన సందర్భంగా నా యూట్యూబ్ జర్నీ ఎట్లా జరిగింది ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. ముందుగా నా పేరు అజిత అండి. ఇప్పటివరకు నేను ఏ వీడియోలో ఎక్కడ నా పేరు మెన్షన్ చేయలేదు. ఐఎమ్ అజిత. నేను హౌస్ వైఫ్ని. అండ్ నాకు ఒక 4.5 years బాబు ఉన్నాడు. అండ్ మా వారు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తారు. ఇది నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. అండ్ నేను యూట్యూబ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశాను అండ్ అందులో నేను చేసిన మిస్టేక్స్ ఏంటి అండ్ ఛానల్ సక్సెస్ అవ్వడానికి మనం ఫాలో అవ్వాల్సిన కొన్ని సింపుల్ రూల్స్ ఏంటి అవన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేస్తానండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ నా యూట్యూబ్ జర్నీ ఎట్లా స్టార్ట్ అయిందో చెప్తానండి. బేసికల్గా నేను ఒక హౌస్ వైఫ్ని. నేను బీటెక్ కంప్లీట్ చేసి బీటెక్ తర్వాత 1.5 year జాబ్ చేశానండి. అండ్ నాది వెల్ పెయిడ్ జాబ్. అంతా బాగుంది అనుకునే టైంకి యాజ్ యూజువల్ తెలిసిందే కదా, గర్ల్స్కి కొంతమందికి మ్యారేజ్ ప్రపోజల్స్ వచ్చే టైంలో జాబ్ మానేయాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. నాది సేమ్ అదే సిచ్యువేషన్లో నేను జాబ్ మానేసి ఇంటికి వచ్చేయాల్సి వచ్చింది. అండ్ ఆఫ్టర్ ఫ్యూ మంత్స్ మ్యారేజ్ అయింది. మ్యారేజ్ తర్వాత జాబ్ కావాలంటే మా హస్బెండ్ కంటిన్యూ చేసుకోమన్నారు. బట్ మా హస్బెండ్ ఉన్న ప్లేస్ జడ్చర్ల. అక్కడ ఫార్మా కంపెనీస్ ఉండేవి కానీ సాఫ్ట్వేర్ కంపెనీస్ లేవు. అండ్ అక్కడ నాకు జాబ్కి ట్రై చేయడానికి ఆపర్చునిటీస్ లేకపోయాయి. సో వదిలేసాను. నెక్స్ట్ ఇంకా మేము హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాక ట్రై చేద్దాము అనుకుంటే అప్పటికే నా రెజ్యూమ్లో 3 to 4 years గ్యాప్ వచ్చింది. అండ్ జాబ్ ఆల్రెడీ చేస్తున్న వాళ్ళకే సర్వైవ్ అవ్వడం కష్టంగా ఉంది కదా ఈ కరోనా తర్వాత. సో నేను ట్రై చేసినా కానీ అది అవ్వదు అని చెప్పేసి ఇంకా ఆ స్ట్రీమ్ తీసుకోకూడదు అని ఖాళీగానే కూర్చుంటున్నాను. బట్ నాకేంటంటే ఇంట్లో బాబు స్కూల్కి వెళ్ళక ముందు వరకు నాకు మంచి టైంపాస్ అయ్యేదండి. వన్స్ వాడు లాస్ట్ ఇయర్ స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ చేశాడు, నాకు ఇంట్లో కూర్చుంటే బోర్ కొట్టేస్తుంది. ఏవేవో పిచ్చి పిచ్చి థాట్స్ వస్తాయి. అండ్ జనరల్గా ఇది చాలామంది ఫేస్ చేసి ఉంటారు. ఫ్రెండ్స్తో ఎవరితో అయినా మాట్లాడదామని కాల్ చేస్తే కూడా మేము బిజీగా ఉన్నాం అబ్బా, నీకేంటి, నువ్వు హౌస్ వైఫ్, మేము ఆఫీస్ వర్క్ అన్నీ చూసుకోవాలి, మాకు ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడడం కుదరదు అని నాకు ఆన్సర్ చెప్పిన ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. అరే 3-4 years నుండి ఫ్రెండ్షిప్, లేదంటే కొంతమంది అయితే చిన్న కాలేజ్ ఫ్రెండ్స్ ఇట్లాగా మాట్లాడుతున్నారు అనేది నాకు చాలా హర్టింగ్గా అనిపించింది. సో నాకు అనిపించింది, ఓకే ఇంట్లో ఖాళీగా కూర్చుంటే ఇట్లా మాట్లాడతారు, బట్ మనం ఇంట్లో ఖాళీగా ఏమి ఉన్నాము. మనము మన పిల్లల కోసము, హస్బెండ్ కోసము ఏదో ఒకటి చేయడానికి ట్రై చేస్తాము. మన సొంతగా మనమే కుక్ చేసుకుంటాము, మెయిడ్ లేకుండా మనమే పనులు చేసుకుంటాం. బట్ ఇవన్నీ వాళ్ళకి కనిపించవు. ఓకే ఈ అమ్మాయి హౌస్ వైఫ్ అంటే ఖాళీగా కూర్చుంటుంది అని జస్ట్ అట్లా సింపుల్గా ఒక మాట వదిలేస్తారు. అది అవతల వాళ్ళకి ఎంత హర్టింగ్గా ఉంటుందో వాళ్ళకి తెలీదు. అది నేను ఫేస్ చేశాను. సో ఇట్లా కాదు, మనం కూడా ఏదో ఒకటి చేయాలి అని నేను ఆలోచించే టైంలో పూర్వాంశ్ వాళ్ళ క్లాస్మేట్ వాళ్ళ మదర్, తను నాకు పూర్వాంశ్ వాళ్ళ స్కూల్లోనే పరిచయం అయింది. మేము మా నేటివ్ ప్లేస్ ఒకే డిస్ట్రిక్ట్. మేము ఆంధ్రాలో మా నేటివ్ ప్లేస్ ఒకే డిస్ట్రిక్ట్. అండ్ వాళ్ళు కూడా జాబ్ పర్పస్ ఇక్కడ ఉంటున్నారు. ఆ అమ్మాయి కూడా జాబ్ చేస్తుంది. తను జస్ట్ నార్మల్గా క్యాజువల్గా మాట్లాడుకునేటప్పుడు, అరే ఫీల్ అవ్వకు, నువ్వు ఇంట్లో నుండి బయటికి వెళ్ళే సిచ్యువేషన్ కాదు నీది, అలా అని ఇంట్లో కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేయాలన్నా ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీ కూడా అంత బాగాలేదు. సో నువ్వు ముందు జాబ్ చేయడం కాదు, ఎవరైనా నీకేమీ రాదు అన్నట్టు మాట్లాడినా కానీ, నీకేంటమ్మా ఖాళీగా ఉంటావు అన్నట్టు మాట్లాడుతున్నా కానీ నువ్వు హర్ట్ అవుతున్నావు అంటే, నువ్వు ఫస్ట్ ఖాళీగా లేవు, నీకు ఏదో ఒకటి చెయ్యగలను నేను అని ప్రూవ్ చేసుకోవాలి. దానికి బెస్ట్ ఆపర్చునిటీ యూట్యూబ్ ప్లాట్ఫామ్ అని చెప్పి తను ఒక సజెషన్ ఇచ్చింది. యాక్చువల్గా మేమిద్దరం కలిసి యూట్యూబ్ స్టార్ట్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేసాము. నేస్తం వ్లాగ్స్ అనే పేరు పెట్టడానికి రీజన్ కూడా మేమిద్దరము ఫ్రెండ్స్. సో మా ఇద్దరికి ఫ్రెండ్షిప్ అనే వర్డ్ కలిసి వచ్చేటట్టు ఛానల్ పేరు పెట్టాలి, ఏమన్నా ఛానల్ నేమ్ సజెస్ట్ చెయ్యి అని చెప్పి నేనే తనని అడిగాను. తను ఏవో 2-3 నేమ్స్ ఆలోచించి, నేస్తం వ్లాగ్స్ బాగుంది, లైక్ పేరు నేస్తం తెలుగు వర్డ్లా ఉంది, అండ్ నువ్వు అడిగిన ఫ్రెండ్షిప్ అనే వర్డ్ కలుస్తుంది,
నీకు నచ్చితే ఈ ఛానల్ పేరు పెట్టుకుందాము అని తను సజెస్ట్ చేసింది. నాకు నచ్చింది. సో నేస్తం వ్లాగ్స్ అని ఛానల్ పేరు పెట్టాను. యాక్చువల్గా ఈ ఛానల్ నేమ్ పెట్టడానికి రీజన్ అదండి. నా ఫ్రెండ్ నేను కలిసి ఛానల్ పెడదాం అనుకున్నాం అండ్ ఇద్దరం ఫ్రెండ్స్ అని సింబాలిక్గా చెప్పడానికి నేస్తం వ్లాగ్స్ అని పెట్టాము. అండ్ నా ఛానల్లో ఫస్ట్ ఫ్యూ వీడియోస్లో ఇంట్రోలో తన పిక్చర్ కూడా ఉంటుంది. బట్ నేను 3-4 వీడియోస్ పోస్ట్ చేశాను అండ్ తను వర్కింగ్ కాబట్టి తనకి వీడియోస్ చేయడము అండ్ వాటిని ఎడిట్ చేసి అంత టైం సరిపోవట్లేదు, చేయడం కష్టం అవుతుంది అంది. సో ఇంకా ఛానల్ విషయంలో ఇద్దరి మధ్య ఎట్లాంటి డిస్టర్బెన్సెస్ రావద్దు అన్న ఉద్దేశంతో ఇద్దరం ఒక మాట అనుకొని ఇప్పటి వరకు నేనేం వీడియోస్ చేయలేదు అండ్ ఏమీ స్టార్ట్ చేయలేదు కాబట్టి మొత్తం ఇప్పటి వరకు ఈ 1 మంత్లో నువ్వే చేసావు కాబట్టి బెటర్ నేను డ్రాప్ అయిపోతాను, మళ్ళీ ఫ్యూచర్లో డిస్టర్బెన్సెస్ రావడం ఇష్టం లేదు అని చెప్పి తను డ్రాప్ అయిపోతాను అంది. అలాగా ఛానల్ నేను ఒక్కదాన్నే రన్ చేస్తున్నాను. అండ్ ఇది నా నేస్తం వ్లాగ్స్ ఛానల్ పేరు వెనక అండ్ నేను ఛానల్ ఎట్లా స్టార్ట్ చేశాను అన్నదానికి రీజన్. నెక్స్ట్ ఇక్కడ యూట్యూబ్ జర్నీ మనకి అనుకున్నంత ఈజీగా ఉండదండి. వీడియోస్లో మనం నవ్వినంత హ్యాపీగా అయితే బయట ఉండదు. యాక్చువల్గా నేను ఛానల్ స్టార్ట్ చేస్తాను అన్నప్పుడు ఇంట్లో కూడా చాలా అబ్జెక్షన్స్ వచ్చినాయి. అవసరమా ఇప్పుడు మనకి మనీ లేదు అన్న ఇదేం లేదు కదా, లైక్ మా హస్బెండ్ సంపాదన మాకు మా ఫ్యామిలీకి హ్యాపీగా సరిపోతుంది. సో అవసరమా అన్న ఒక క్వశ్చన్ రైజ్ అయింది. నేనైతే ఒకటే చెప్పానండి, నాకు మనీ కోసం ఛానల్ కాదు, నాకు మనీ వస్తాయా రావట్లేదా ఇవన్నీ కాదు. ఇంట్లో ఫ్రీ టైంలో నాకు మైండ్లో ఏవేవో డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి, లైక్ ఎవరో ఒకళ్ళిద్దరు అన్న మాటలు ఓకే అక్కడ వదిలేయాలి. బట్ నేను బాగా తెలిసిన వాళ్ళు అనడమే నేను తీసుకోలేకపోయాను, చాలా హర్ట్ అయ్యాను. సో నాకేమీ రాదు, నేను ఏమీ చేయలేను అన్న వాళ్ళకి ఒక ఎగ్జాంపుల్గా చూపించాలి ఈ ఛానల్ని నేను అన్న ఉద్దేశంతో నేను ఛానల్ పెడతాను. అంటే ఓకే నువ్వు అంత పట్టుదలగా ఉన్నావు అంటే పెట్టు. బట్ ఇంట్లో ఒకే ఒక కండిషన్ పెట్టారండి, ఏంటంటే ఛానల్ కోసం వీడియోస్ కోసం నువ్వు ఎక్కడ స్ట్రెస్ తీసుకోవద్దు, నువ్వు ఏ మినిట్లో ఛానల్ వదిలేస్తాను అన్నా కానీ మాకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు, నీ ఛానల్ నీ డెసిషన్. బట్ నువ్వు ఛానల్ కోసం స్ట్రెస్ తీసుకొని దానికోసం ఇబ్బంది అయితే పడొద్దు. ఇదే చెప్పారండి మా పేరెంట్స్ కానీ మా హస్బెండ్ కానీ మా అత్తగారు కానీ ఇదే చెప్పారు. అది ఉన్నా లేకపోయినా మనకి సెకండరీ, బట్ దానికోసం నువ్వు మాత్రం నీ హెల్త్ పాడు చేసుకోవడం ఇట్లాంటివి మాత్రం ఏమీ చేయొద్దు. నువ్వు చేయగలిగినంత చెయ్యి, ఆడియన్స్ చూస్తే చూస్తారు, వస్తే వస్తారు. బట్ దాని గురించి నువ్వు అయ్యో సబ్స్క్రైబర్స్ పెరగలేదు, వాచ్ అవర్స్ రాలేదని ఆ ఆలోచనలు పెట్టుకొని మాత్రం నువ్వు వేరే థాట్ ప్రాసెస్లోకి వెళ్ళొద్దు. ఇట్లా ఇదే చెప్తూ వచ్చారండి మా హస్బెండ్ అయితే ఫస్ట్ నుండి. ఓకే ఛానల్ పెడదాము అనుకున్నాను. ఇంకా ఛానల్ స్టార్ట్ చేయాలంటే మనకి కావాల్సింది ఒక స్మార్ట్ ఫోన్. యాజ్ యూజువల్ అందరికీ స్మార్ట్ ఫోన్ యూస్ చేస్తూనే ఉంటాము. బట్ నాదేంటంటే 3 years బ్యాక్ 10K పెట్టి తీసుకున్నాను ఆ ఫోను. వీడియోస్ ఫొటోస్ అవి అంత బాగా రావు ఆ ఫోన్లో. సో కొత్త ఫోన్ తీసుకుందాము అనుకున్నాను. బాబు నేను కాస్ట్లీ ఫోన్ యూస్ చేద్దామంటే బాబు దాన్ని ఒకరోజు తీసుకెళ్ళి వాటర్లో పడేసి అమ్మ ఫోన్కి స్నానం చేయించానమ్మ, నువ్వు రోజు ఫోన్కి స్నానం చేయించట్లేదు కదా అన్నాడు. లైక్ హీఈస్ 2.5 years ఓల్డ్. అప్పుడు 2.5 సంవత్సరాల వయసులో అట్లా చేశాడు వాడు. బాబుని ఏమనడానికి లేదు. అండ్ కాస్ట్లీ ఫోన్స్ తీసుకుంటే తెలియని వయసులో పిల్లలు ఇట్లానే చేస్తారు అని చెప్పి నేను జస్ట్ వాడు పెద్ద అయ్యే వరకు వస్తే చాలు, మనకి పెద్ద అయ్యాక మంచి ఫోన్ తీసుకుందామని చెప్పి ఒక 10Kలో ఒక స్మార్ట్ ఫోన్ ఒకటి తీసుకున్న. ఫీచర్స్ కూడా అంత సూపర్గా ఏం లేవు. బట్ ఇంకా ఛానల్ పెట్టడానికి ఆ ఫోన్ సరిపోదు అని చెప్పి ఇంకొక ఫోన్ కావాలి అని, అది కూడా నేను ఇంట్లో వాళ్ళని అడగడం ఇష్టం లేక డాడీ వాళ్ళు ఇచ్చిన పొలం కౌలు వస్తుంది కదండి, ఆ పొలం కౌలు మనీ నేను ఎవ్రీ ఇయర్ దాచుకుంటా సేవ్ చేసుకుంటూ ఉన్నాను. ఆ కౌలు మనీలో కొంచెం తీసి నేను ఫోన్ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఒక ట్రైపాడ్ కావాలి, ఒక మైక్ కావాలి. డాడీ నేను ఛానల్ పెట్టినందుకు గిఫ్ట్గా ట్రైపాడ్ కొనిచ్చారు, మా హస్బెండ్ ఏమో గిఫ్ట్గా మైక్ కొనిచ్చారు. అక్కడి వరకు బాగానే ఉంది. అండ్ ఛానల్లో వీడియోస్ తీసేటప్పుడు నార్మల్ కుకింగ్ వీడియోస్ అయితే ట్రైపాడ్ సెట్ చేసుకొని చేయొచ్చు. బట్ మనం ఏమన్నా ట్రావెల్ వ్లాగ్స్ ఇట్లాంటివి చేసేటప్పుడు మాత్రం ట్రైపాడ్ సెట్ చేసుకొని మనం ఒక ప్లేస్ని ఇట్లా ఎక్స్ప్లోర్ చేస్తూ చూపించడం అయితే అవ్వదండి. వెనక మళ్ళీ ఎవరొకళ్ళు వీడియో తీసే హెల్ప్ ఉంటేనే అవుతుంది. బట్ నాకు
మేము అనుకోకుండా ఈ ఇయర్ చాలా ట్రిప్స్ వెళ్ళాము. యాక్చువల్గా నేను నా మ్యారేజ్ అయ్యాక ఈ 6-7 ఇయర్స్లో ఎన్ని ట్రిప్స్ వెళ్ళానో ఈ ఒక్క ఇయరే నేను అన్ని ట్రిప్స్ వెళ్ళాను అనమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియోస్ తీయాలంటే ఫస్ట్ నాకు వీడియోలో కనిపిస్తూ మాట్లాడాలి అంటే చాలా భయం వేసేది. నెక్స్ట్ మా హస్బెండ్ని వీడియో తీయమన్నా కానీ తను కూడా అంత బాగా తీయలేను అని చెప్పి అనేవాళ్ళు. సో అందుకని చెప్పి నేను ఏంటంటే నా ప్రీవియస్ వీడియోస్ మీరు చూసినట్లయితే ఏదైనా ఒక ప్లేస్ని చూపించేటప్పుడు ఆ ప్లేస్ని చూపిస్తా కానీ నేను కనిపించను, వెనకమాల నేను వాయిస్ ఓవర్ చెప్పుకుంటాను. ఎందుకంటే నాకు వీడియో తీయడానికి ఎవరు లేరు అండ్ నేను వీడియోలో కనిపించడానికి కూడా చాలా కెమెరా కాన్షియస్నెస్ ఉండేది. అందుకని చెప్పి నేను అట్లా చేసేదాన్ని, అట్లా వీడియోస్ తీస్తూ ఉండేదాన్ని. నెక్స్ట్ ఇట్లా ఛానల్ స్లోగా రన్ అవుతూ ఉంది. అండ్ ఈ ఛానల్ పెట్టిన తర్వాత చాలామంది నన్ను ఛానల్ పెట్టాక 2-3 మంత్స్కే వెటకారంగా, ఏమ్మా ఇప్పటికి ఎన్ని వేలు సంపాదించావు, ఛానల్ ఉందా ఊడిందా, ఇప్పటికైనా అర్థమైందా, సంపాదించడం అంత తేలిక కాదని చెప్పి, ఎందుకమ్మా ఇవన్నీ, మీకు బయటికి వెళ్ళి వీడియోలు తీసి ఆడపిల్ల వేయండి, ఇట్లా మాట్లాడిన ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఉన్నారు. బట్ అవన్నీ మనం పట్టించుకోకూడదండి. అవన్నీ పట్టించుకుంటే మనము ఒక స్టెప్ కూడా ముందుకు వేయలేము. మెయిన్ చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్ ఏమన్నా అన్నా కానీ రిలేటివ్స్ ఏమన్నా అన్నా కానీ మీరు వన్స్ చెయ్యాలి, నేను చెయ్యగలను అని మీరు పట్టుదలగా ఉంటే మిమ్మల్ని ఎవరూ ఆపలేరండి. అండ్ నేను స్టార్టింగ్లో పెట్టిన వీడియోస్కి వ్యూస్ చాలా తక్కువ వచ్చినాయి. మా కజిన్ వాళ్ళ గృహప్రవేశానికి వెళ్ళాను. నేను గృహప్రవేశానికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళ ఇల్లు ఇంటీరియర్స్ అవన్నీ నాకు చాలా నచ్చి ఒకే ఒక వీడియో తీసుకొని నా ఛానల్లో పోస్ట్ చేసుకుంటాను అంటే వాళ్ళు ఓకే అన్నారు. అండ్ వీడియో తీయడానికి నాకు పక్కన ఎవరైనా హెల్ప్ కావాలి అనిపిస్తే మా కజిన్ వాళ్ళ వైఫ్ మా వదిన వచ్చి, నేను ఉన్నా కదా, నేను వీడియో తీస్తాను, జస్ట్ గిఫ్ట్ ప్యాకింగ్ పని ఒకటి ఉంది, లైక్ రేపు మార్నింగ్ గృహప్రవేశం అనగా గిఫ్ట్ ప్యాకింగ్ పని ఒకటి ఉంది, అది అయిపోయాక వీడియో తీద్దాము అని చెప్పి అనుకున్నాము. యాక్చువల్గా గిఫ్ట్ ప్యాకింగ్ దగ్గర మేము కూర్చుంటే నిజంగా అక్కడ మా కజిన్ వాళ్ళ కజిన్స్ ఇంకా ఫ్రెండ్స్ అట్లా ఉంటారు కదా, మేము కూర్చుంటే అందరు వచ్చి హెల్ప్ చేసి వాళ్ళు ఒక్కటే అన్నారు, వీడియో తీసుకుంటా అన్నావు కదా, ఇంకెప్పుడు తీసుకుంటావు, ఆల్రెడీ చీకటి పడిపోయింది, లైట్స్ అన్నీ ఆన్ చేసాము, ఇంకా లేట్ అయితే నీకు అవ్వదు, మళ్ళీ వెళ్ళి వీడియో తీసుకో అని చెప్పి నన్ను మా వదిన్ని పక్కకు పంపించేశారు. లైక్ ఆ రోజు అట్లా నేను వీడియో తీసుకొని వచ్చి పోస్ట్ చేస్తే ఆ ఒక్క వీడియో బాగా వైరల్ అయిందండి. నా ఛానల్లో ఫస్ట్ వైరల్ అయిన వీడియో అదే, ఇప్పటికీ టాప్ వ్యూస్ ఉన్న వీడియో అదే. అట్లాగా ఆ వీడియో వైరల్ అయ్యి నాకు చాలామంది సబ్స్క్రైబర్స్ ఆ వీడియో నుండే వచ్చారు. అండ్ మనకి యూట్యూబ్లో తెలిసిందే కదా, 1000 సబ్స్క్రైబర్స్ 4000 వాచ్ అవర్స్ కావాలని చెప్పి 1400 అవర్స్ వాచ్ అవర్స్ కూడా నాకు ఆ వీడియో నుండే వచ్చేసినాయి. సబ్స్క్రైబర్స్ కూడా నాకు ఆ గృహప్రవేశం షార్ట్స్కి కానివ్వండి లేకపోతే వీడియోకి కానివ్వండి దానికే నాకు ఆల్మోస్ట్ 400-500 సబ్స్క్రైబర్స్ కూడా వచ్చేసారు. ఒక రకంగా చెప్పాలంటే మా కజిన్ వాళ్ళ ఇల్లు నాకు లక్కీ హౌస్ అండ్ ఆ వీడియో నాకు లక్కీ వీడియో అన్నట్టే చెప్పుకోవచ్చు. అట్లాగా అండ్ నిదానంగా హోప్ వదలకుండా నేను చేసే కుకింగ్ ఏమైనా వెరైటీస్ చేస్తే కుకింగ్ కొన్ని వీడియోస్ పెట్టాను, ట్రావెల్ కొన్ని వీడియోస్ పెట్టాను. బట్ నాకు తర్వాత అర్థమైంది ఏంటి అంటే, నేను ఇట్లా మిక్స్డ్ కంటెంట్ పెట్టడం వల్ల నా వీడియోస్ ఎక్కువ జనాల్లోకి వెళ్ళట్లేదు అని అనిపించింది. నేను కొన్ని టెక్ ఛానల్స్ చూశాను, వాళ్ళు ఇదే చెప్పారు, మిక్స్డ్ కంటెంట్ పెడుతుంటే కొంచెం వీడియోస్ జనాల్లోకి వెళ్ళడం కష్టమవుతుంది, ఏదైనా ఒక్క కంటెంట్కి ఫిక్స్ అయిపోయి అది పెట్టండి అన్నట్టు చెప్పారు. బట్ తెలిసిందే కదండి, మనం ఏదో ఒకటి అనుకున్నాం. యాక్చువల్గా నేను స్టార్ట్ చేసినప్పుడు అనుకుంది కుకింగ్ ఛానల్ అని చెప్పి. బట్ కుకింగ్ ఫస్ట్ ఒక స్వీట్ చేసి పెట్టాను, తర్వాత బాబు బర్త్డే వస్తే డెకరేషన్స్ చేసాము. ఆ డెకరేషన్ ఓకే ఛానల్లో పెడితే ఎవరైనా చూస్తారు, డిసెంబర్లో బాబు బర్త్డే, న్యూ ఇయర్కి దగ్గరలో ఉంది కదా, ఏదైనా డెకరేషన్ పెడితే న్యూ ఇయర్కి చేసుకునే వాళ్ళు ఉంటారు, బర్త్డేకి చేసే వాళ్ళు ఉంటారు, చేసుకుంటారు అన్నట్టు డెకరేషన్ వీడియో పెట్టాను. తర్వాత అనుకోకుండా మేము ఒక ట్రిప్ వెళ్ళాము. ఆ ట్రిప్ సరే ఎట్లాగో ట్రిప్ వచ్చాం కదా, ఈ వీడియోస్ కూడా తీసి పెడదాము, లైక్ ట్రిప్కి రాలేని వాళ్ళు అండ్ మన రిలేటివ్స్ చూస్తారు కదా అన్నట్టు అట్లాగా ట్రావెల్ వీడియోస్ పెట్టేశారు. అలా ఏం పెట్టానో ఎలా పెట్టానో కూడా తెలియకుండా పెడుతూ ఉన్నాను నేను. బట్ స్టిల్ ఇప్పటికీ నేను అట్లా మిక్స్డ్ కంటెంటే పెడుతున్నాను. బట్ ఏదైనా ఒక పర్టికులర్ దాని మీద ఫిక్స్ అయ్యి చేయాలి అంటే కొంచెం కష్టమే అండి. ఎందుకంటే ఇప్పుడు ట్రావెల్ వీడియోస్ చేయాలి అంటే మనం బయటకు వెళ్ళి ట్రావెలింగ్ చేయాలి, అట్లా చేయలేము.
కుకింగ్ వీడియోస్ చేయాలంటే డైలీ బేసిస్ మీద చేసే కుకింగ్ పెట్టొచ్చు. బట్ నాకు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మా హస్బెండ్కి మార్నింగ్ 6:30, 7 కల్లా బాక్స్ పెట్టేసి పంపించేయాలి. సో అంత మార్నింగ్ టైంలో నేను కుకింగ్ వీడియోస్ తీయలేను. అందుకని చెప్పి నేను కుకింగ్ వీడియోస్ కూడా ఓకే ఎప్పుడన్నా వెరైటీస్ చేసినప్పుడు పెడదాంలే. అండ్ సాటర్డే సండే బాబు ఇంట్లో ఉంటాడు. బాబు ఇంట్లో ఉన్నప్పుడు నేను ఇంత అంత కూడా ఏది చేయనండి. సో ఛానల్కి సంబంధించి అయితే బాబు ఇంట్లో ఉన్నప్పుడు నేను చేయను. వాడు లైక్ హాఫ్ డే స్కూల్ 8 కల్లా వెళ్ళిపోతాడు, 12:30కి వస్తాడు. బాబు స్కూల్కి వెళ్ళిపోయాక నాకు మార్నింగ్ కుకింగ్ వర్క్ అయిపోతుంది. ఇంకా ఇంట్లో వేరే పనులు ఉంటాయి కదా, క్లీన్ చేసుకోవడము, ఊడ్చుకోవడం, తుడుచుకోవడం, గిన్నెలు వాష్ చేసుకోవడం, ఇట్లా పనులన్నీ అయిపోయాక బాబు రావడానికి ఒక 2-3 అవర్స్ టైం ఉంటుంది. ఆ టైంలో నేను వీడియోస్ చేస్తానండి. అండ్ ఆఫ్టర్నూన్ బాబు పడుకుంటాడు కొంతసేపు. వాడు పడుకున్న టైంలో ఏమన్నా వాయిస్ ఓవర్ ఇచ్చుకోవడము, ఎడిటింగ్ చేసుకోవడము, థంబ్నెయిల్స్ ప్రిపేర్ చేసుకోవడము, ఇట్లాంటి వర్క్స్ చేస్తాను. సాటర్డే సండే అయితే ఏదన్నా బయటికి కొత్త ప్లేస్కి వెళ్తే తీద్దాము అనుకుంటే తప్పితే లైక్ ఇంట్లో ఒక వీడియో సెటప్ పెట్టి వీడియో చేయడం అయితే అస్సలు అయ్యే పని కాదు. అండ్ మనము ఛానల్ కోసం ఫ్యామిలీని వదిలేయాలి అని నేను అనుకోను. వాడికి ఎంత కేర్ ఇవ్వగలను, ఎంత టైం స్పెండ్ చేయగలను వాడితో చేస్తాను. వాడు లేనప్పుడు నాకు బోర్ కొట్టిన టైంలో వీడియోస్ చేద్దాం అన్నట్టు స్టార్ట్ చేశాను నేను. బట్ ఇప్పుడు కొంచెం బాబు పెద్దోడు అవుతున్నాడు కాబట్టి వాడు అర్థం చేసుకుంటున్నాడు. అమ్మ నువ్వు నేస్తం వ్లాగ్స్కి ఏమన్నా చేసుకుంటావా అని అడుగుతున్నాడు. నేను చేసుకుంటానమ్మా అంటే, సరే నేను వీడియో ఎట్లా వస్తుందో చూస్తా కూర్చుంటానమ్మా, నువ్వు వెళ్ళి అక్కడ చేసుకోమ్మా అని చెప్పి వాడు చెప్తున్నాడు. లైక్ నేను ఛానల్ కోసం వీడియోస్ తీయకపోయినా కానీ వాడి హ్యాపీనెస్ కోసం ఏవో ఒక చిన్న చిన్న వీడియోస్ రికార్డ్ చేసి వాడికి చూపిస్తాను. థ్యాంక్ యూ నాన్న నువ్వు హెల్ప్ చేసినందుకు అని. వాడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అట్లాగా ఛానల్ని నేను అట్లాగా మేనేజ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ నేను జ్యువెలరీ మేకింగ్ అనేది బాబు ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు అండ్ బాబు చాలా చిన్నోడుగా ఉన్నప్పుడు, ఇంట్లో బాబు పడుకున్న టైంలో అట్లా ఖాళీగా ఉన్నప్పుడు, ఏమి చేయాలి ఏమి తోచినప్పుడు అట్లా వీడియోస్ యూట్యూబే ఎక్కువ చూసేదాన్నండి. యాక్చువల్గా నాకు మ్యారేజ్ అయిన తర్వాత 1 ఇయర్కి ప్రెగ్నెన్సీ వచ్చింది. ఆ 1 ఇయర్ గ్యాప్లో లైక్ మా హస్బెండ్ మార్నింగ్ ఎప్పుడో వెళ్ళిపోతే ఈవినింగ్కి వచ్చేవాళ్ళు. మార్నింగ్ బాక్స్ పెట్టుకొని వెళ్ళిపోయేవాళ్ళు. వర్క్ అయిపోయేది. ఆయన ఈవినింగ్ వచ్చే వరకు ఒక్కదాన్ని ఖాళీ కూర్చునేదాన్ని ఇంట్లో. ఆ టైంలో ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఇట్లా వీడియోస్ చూసి ప్రాక్టీస్ చేస్తూ నాకు మిస్టేక్ అయితే కొంతమంది జ్యువెలరీ చేసేవాళ్ళు ఆల్రెడీ తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, ఊళ్ళో చేసేవాళ్ళు అట్లా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు ఇక్కడ ఈ మిస్టేక్ అవుతుంది, నేను ఏం మిస్టేక్ చేశాను అని చెప్పి అట్లా ఊరు వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర టిప్స్ అవి కనుక్కొని వాటిని రెక్టిఫై చేసుకుంటా అట్లా నేను జ్యువెలరీ మేకింగ్ నేర్చుకున్నాను. అండ్ కొన్ని వీడియోస్ కూడా ఇప్పుడిప్పుడే ఎక్కువ పోస్ట్ చేస్తున్నాను. అండ్ జ్యువెలరీ మేకింగ్కి నేను ఇన్స్టాగ్రామ్లో ఒక పేజ్ ఓపెన్ చేసి నేను చేసిన జ్యువెలరీ అంతా డిస్ప్లే చేస్తున్నాను. ఇన్ కేస్ ఎవరికైనా కావాలి అంటే సేల్ చేస్తానని చెప్పి. అండ్ యూట్యూబ్లో కూడా చెప్తున్నాను. నేస్తం హ్యాండ్మేడ్ జ్యువెలరీ ఇన్స్టాగ్రామ్ పేజ్ అండి. అండ్ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వాట్సాప్ ఫోన్ నెంబర్ ఇస్తాను. ఇన్ కేస్ మన వీడియోస్లో ఏమైనా జ్యువెలరీ మీకు నచ్చి ఆర్డర్ చేసుకోవాలి అంటే ఆ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి మెసేజ్ చేయొచ్చు. నేను ఆర్డర్ తీసుకుని వితిన్ 1 వీక్ to 10 days ఆ జ్యువెలరీ మేక్ చేసి పంపిస్తాను. నెక్స్ట్ ఇంకా యూట్యూబ్ మనము ఎంత కష్టపడినా కానీ ఒక్కొక్కసారి సక్సెస్ అవ్వకపోవచ్చు, ఒక్కొక్కసారి సక్సెస్ అవుతుంది. కొంతమందికి ఇయర్స్ పట్టింది సక్సెస్ అవ్వడానికి, కొంతమందికి మంత్స్ పడుతుంది, కొంతమందికి 1-2 వీక్స్లో సక్సెస్ అయిపోతుంది. లైక్ ఆల్రెడీ మీకు ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ లేకపోతే ఇంతకుముందు టిక్టాక్లో కానీ చాలామంది ఫాలోవర్స్ ఉండి అండ్ మీ దగ్గర కంటెంట్ ఉంది, మీ కంటెంట్ చూసి మీకు ఫాలోవర్స్ ఇంతమంది వచ్చారు, మీ దగ్గర కంటెంట్ ఉంది. సో అక్కడ నుండి మీరు యూట్యూబ్కి వస్తే మేబీ మీకు అక్కడ ఫాలోవర్స్ ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకొని మీ వీడియోస్ చూసేవాళ్ళు ఉండొచ్చు. అట్లాంటి వాళ్ళకైతే ఈజీ అని నేను చెప్పను కానీ కంపారిటివ్లీ ఈజీగా ఉంటుంది కొంచెము. బట్ నేను ఎప్పుడో కాలేజ్ చదివే రోజుల్లో ఫేస్బుక్ వాడేదాన్ని. ఇన్స్టాగ్రామ్ ఛానల్ పెట్టిన తర్వాత ఛానల్ కోసం ఇన్స్టాగ్రామ్ క్రియేట్ చేశాను. అసలు ఎట్లాంటి సోషల్ నెట్వర్కింగ్ ఏదీ లేకుండా డైరెక్ట్ యూట్యూబ్లోకి ఎంటర్ అయ్యాను కాబట్టి నాకు కొంచెం టైం పట్టింది, కొంచెం కాదు చాలానే టైం పట్టింది. అండ్ యూట్యూబ్లో నేను చేసిన మిస్టేక్స్ ఏంటి అంటే, ఫస్ట్లీ నేను కొన్ని వీడియోస్కి నో కాపీరైట్ మ్యూజిక్ అని చెప్పి గూగుల్లో సెర్చ్ చేసి మ్యూజిక్ ఓకే కాపీరైట్స్ పడవంట అని చెప్పి తీసుకొచ్చి యాడ్ చేసుకున్నాను.
ఆ వీడియోస్కి కాపీరైట్స్ అయితే పడలేదు. బట్ ఏమైందంటే ఆ వీడియోస్ మానిటైజేషన్కి నాట్ ఎలిజిబుల్. ఆ వీడియోస్కి వచ్చే ఏదైనా రెవెన్యూ ఉంటే అది ఆ మ్యూజిక్ ఓనర్కి వెళ్తుంది. ఇంత కష్టపడి కంటెంట్ క్రియేట్ చేసి ఎడిట్ చేసి దాన్ని పోస్ట్ చేసి ఇంత కష్టపడి ఇంత చేసి జస్ట్ వాళ్ళ మ్యూజిక్ క్లిప్ యాడ్ చేసుకున్నందుకు మొత్తం వాళ్ళకి వెళ్ళిపోతుంది, మనకి రాదు అంటే చాలా బాధగా అనిపిస్తుంది కదా. అందుకని చెప్పి నాకు అర్థమైంది, ఓకే వీడియోస్కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నో కాపీరైట్ మ్యూజిక్స్ అనేవి కూడా యాడ్ చేయొద్దు. యాడ్ చేస్తే మనకి దానికి రెవెన్యూ రాదు. కాపీరైట్స్ అయితే పడవు కానీ రెవెన్యూ రాదు. సో మీకు యూట్యూబ్ రెవెన్యూ ఇంపార్టెంట్ అనుకునే వాళ్ళు మాత్రం అట్లా అస్సలు యూస్ చేయొద్దండి. మాకు రెవెన్యూ లేకపోయినా పర్లేదు, మాకు వ్యూస్ వస్తే చాలు, జస్ట్ నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి, లేకపోతే నాకు ఒక మంచి పేరు తెచ్చుకోవడానికి అట్లా వ్యూస్ వస్తే చాలు, నాకు రెవెన్యూ పెద్ద ఇంపార్టెంట్ కాదు అనుకున్న వాళ్ళు యాడ్ చేసుకోండి పర్లేదు. కానీ రెవెన్యూ ఇంపార్టెంట్ అనుకున్న వాళ్ళు మాత్రం అట్లాంటి మ్యూజిక్స్ యాడ్ చేసుకోవద్దు. నెక్స్ట్ నేను చేసిన ఇంకొక మిస్టేక్ ఏంటి అంటే, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికీ నేను లింక్స్ పంపించి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పాను. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు. బట్ వాళ్ళెవ్వరూ మేబీ ఒక 10% చూస్తారేమో నా వీడియోస్ అంతే, ఎక్కువ మంది ఏం చూడరండి. మనకి ఇప్పుడు ఏంటంటే యూట్యూబ్ మనము వీడియోస్ పెట్టిన తర్వాత ఫస్ట్ మన సబ్స్క్రైబర్స్కి నోటిఫికేషన్స్ వెళ్తాయి. అండ్ వాళ్ళు నోటిఫికేషన్ చూసుకోకపోయినా కానీ వాళ్ళు ఓపెన్ చేయగానే మన వీడియోస్ ఫస్ట్ కనిపిస్తాయి వాళ్ళకి హోమ్ ఫీడ్లో. ఆ వీడియోస్ చూస్తే వాళ్ళు చూసి లైక్ చేస్తేనో కామెంట్ చేస్తేనో లేదా వాళ్ళు చూస్తేనో వ్యూస్ పెరిగే కొద్దీ మనకి యూట్యూబ్లో పర్సంటేజ్ ఉంటుంది, ఎంతమంది చూశారు అనేది, క్లిక్ త్రూ రేట్ CTR. ఆ పర్సంటేజ్ ఎక్కువ ఉంటే యూట్యూబ్ ఇంకా ఎక్కువ పుష్ చేస్తుంది వీడియోస్ని. వీళ్ళు ఇంప్రెషన్స్ పడిన తర్వాత వీడియో కనిపించిన తర్వాత వీళ్ళు వీడియో చూడకుండా స్వైప్ అప్ చేశారంటే ఓకే వీళ్ళ సబ్స్క్రైబర్స్కే వీళ్ళ వీడియో నచ్చలేదు, అందుకే వాళ్ళు చూడలేదు అని చెప్పి యూట్యూబ్ పుష్ చేయడం తగ్గిస్తుంది. సో ఎవరైనా కానీ కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటే కనుక మీరు ఈ మిస్టేక్ మాత్రం చేయొద్దండి. లైక్ ఓకే మీకు ఖచ్చితంగా వీళ్ళు మన వీడియోస్ చూస్తారు అనిపించిన వాళ్ళకి చెప్పండి, కానీ మీ దూరం రిలేటివ్స్కి ఎవరెవరో ఫ్రెండ్స్కి ఇట్లా చెప్పి అట్లా వద్దు. మీ జెన్యూన్ సబ్స్క్రైబర్స్తోనే మీరు ఛానల్ రన్ చేసుకోండి. కాకపోతే మా అయితే మీరు బయట వాళ్ళకి చెప్తే ఎంతమంది వస్తారండి, ఒక 50 మంది వస్తారేమో. ఆ 50 మంది కోసం అని చెప్పి ఇప్పుడు మనము వాళ్ళకి చెప్పి ఇప్పుడు ఆ 50 మంది వచ్చిన వాళ్ళు మన వీడియోస్ చూడకపోతే మనకి 50 ఇంప్రెషన్లు వేస్ట్ అయినట్టు, 50 ఇంప్రెషన్స్ వేస్ట్ అయినట్టంటే ఎంత పర్సంటేజ్ పడిపోతుంది. సో ఆ 50 మంది సబ్స్క్రైబర్స్ కోసం అని చెప్పి ఇట్లా చేసుకొని అయితే మిస్టేక్ చేయొద్దు. మేబీ నేను చెప్పేది విని మా ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కోపం రావచ్చు కూడా, బట్ ఇది ఉన్న ఫ్యాక్ట్. అండ్ నేను ఆల్రెడీ ఇట్లా జ్యువెలరీ పేజ్ స్టార్ట్ చేశాను అని చెప్పి నేను ఒక వీడియోలో చెప్పాను అండ్ దాని గురించి సపరేట్ వీడియో చేశాను. కొంతమంది జెన్యూన్గా నావి చూసేవాళ్ళు అడిగారు, ఏంటమ్మా స్టార్ట్ చేసావా ఎట్లా నడుస్తుంది ఏంటి ఏమేమి పెట్టావు అందులో అట్లాగా. కొంతమంది అసలు వాళ్ళకి తెలియని కూడా తెలీదు, ఓన్ రిలేటివ్సే వాళ్ళకి తెలియని కూడా తెలియదు నేను స్టార్ట్ చేశానని కూడా. వాళ్ళు నా సబ్స్క్రైబర్సే కానీ వాళ్ళు నా వీడియోస్ చూడరు కాబట్టి వాళ్ళకి తెలీదు. బట్ అండ్ చాలామంది మన ఏదైనా ఒక స్టెప్ తీసుకున్నాము అంటే ఎంకరేజ్ చేయడం కన్నా డిస్కరేజ్ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. అలాంటి వాళ్ళని మాత్రం అసలు పట్టించుకోవద్దు. మీ మీద మీరు నమ్మకం పెట్టుకొని మీ కంటెంట్ మీరు క్రియేట్ చేసుకుంటే మీరు చేయండి. ఒకవేళ మీకు వ్యూస్ వచ్చి బాగా వచ్చినాయి అంటే 1 ఇయర్లోనే సక్సెస్ అవుతారు, లేదంటే ఇంకొంచెం టైం పడుతుంది. అంతేగాని వాళ్ళు డిస్కరేజ్ చేశారని మాత్రం ఇదైపోకండి. అండ్ నెగిటివ్ కమెంట్స్ అయితే నాకు స్టార్టింగ్లో నేను చాలా నెగిటివ్ కమెంట్స్ని డిస్ప్లే చేయకుండా హైడ్ చేసేసిన కమెంట్స్ ఉన్నాయి, డిలీట్ చేసేసిన కమెంట్స్ ఉన్నాయి. లైక్ కావాలని టార్గెట్ చేసి కమెంట్స్ చేసే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు నేను ఇంతసేపు మాట్లాడాను కదా, నా తెలుగు లాంగ్వేజ్లో మీకు ఏమైనా ప్రాబ్లం అనిపించిందా చెప్పండి. యాక్చువల్గా నేను సేమ్ ఇట్లానే మాట్లాడుతున్నా ఫస్ట్ వీడియో నుండి. నేను చదివింది ఫస్ట్ నుండి మొత్తం ఇంగ్లీష్ మీడియం. స్కూల్లో ఇంగ్లీష్లో మాట్లాడకపోతే పనిష్మెంట్స్ ఇచ్చేవాళ్ళు, ఎండలో నిలబెట్టడము, మోకాళ్ళ మీద కూర్చోవడము, నీస్ డౌన్ వేయడము, స్టాండప్ ఆన్ ద బెంచ్ అనేవాళ్ళు ఒకళ్ళు వచ్చి, ఒకళ్ళేమో క్లాస్ వెనకమల నుంచి ఉండనేవాళ్ళు, ఒకళ్ళేమో గ్రౌండ్లో ఎండలో నుంచి ఉండనేవాళ్ళు. ఇట్లా చాలా పనిష్మెంట్స్ తీసుకొని తెలుగులో మాట్లాడినందుకు ఇంగ్లీష్ నేర్చుకొని మాట్లాడాము. అండ్ నేను జాబ్ చేసిన దగ్గర ఇంగ్లీష్లోనే మాట్లాడేదాన్ని. నేను
బెంగళూరులో జాబ్ చేశాను. అండ్ అక్కడ డిఫరెంట్ స్టేట్స్ వాళ్ళు ఉండేవాళ్ళు. తెలుగు వాళ్ళు ఉంటే తెలుగులో కమ్యూనికేట్ చేసేవాళ్ళం. వేరే లాంగ్వేజ్ వాళ్ళు ఉంటే నాకు హిందీ కూడా అంత బాగా రాదు. జస్ట్ అర్థమవుతుంది కానీ మాట్లాడడం అంత బాగా రాదు. ఏదో ఆనా జానా అన్నట్టు తోడ కుచ్చు అంతే. సో ఇంగ్లీష్లోనే కమ్యూనికేట్ అయ్యేవాళ్ళము. కాబట్టి డెఫినెట్గా నా లాంగ్వేజ్లో ఎంతో కొంత ఇంగ్లీష్ వర్డ్స్ అనేవి వస్తాయి. ప్యూర్ తెలుగు మాట్లాడాలి అంటే చాలా కష్టమండి. ఫస్ట్ నుండి ఇంగ్లీష్ మీడియంలో చదివిన వాళ్ళకి ప్యూర్ తెలుగు మాట్లాడాలంటే ఎంతైనా కష్టమే. బట్ నాకు కామెంట్స్ ఎట్లా వచ్చాయంటే, ముందు నువ్వు తెలుగులో ఆడవడం నేర్చుకో, ఇలా ఒకటి. ఇంకొక కమెంట్ ఏంటంటే, అసలు ఇంత పాపం, ఎంత అపరాధం చేస్తున్నావో తెలుసా తల్లి నువ్వు, తెలుగు దానివై ఉండి నీ తెలుగులో వేరే భాషలు కలిపి మాట్లాడుతున్నావు, అసలు ఇంతకన్నా దారుణం ఇంకొకటి ఉంటుందా అని పెట్టారు. నేనంత దారుణమైన లాంగ్వేజ్ అయితే నేను మాట్లాడలేదని నాకు అనిపిస్తుంది. బట్ అండ్ ఇంకొక ఫన్నీ థింగ్ ఏంటంటే, నాకు ఈ కమెంట్స్ పెట్టిన వాళ్ళ నేమ్స్ యూట్యూబ్లో ఒకళ్ళదైతే తెలుగులోనే ఉంది, ఒకళ్ళదైతే ఇంగ్లీష్లో ఉంది. అంత తెలుగు భాషాభిమానం ఉండి నన్ను మాట అనేవాళ్ళు, వాళ్ళ నేమ్ కూడా మరి తెలుగులో పెట్టుకోవాలి కదా, వాళ్ళ పిల్లల్ని తెలుగు మీడియం చదివించాలి, మన వాళ్ళని తెలుగు మీడియం చదివించాలి కదా, అదేముండదు. అన్నీ వాళ్ళు చేస్తారు. బట్ ఎదుటి వాళ్ళని మాట అనడం చాలా ఈజీ. సో నెగటివ్ కమెంట్స్ వచ్చినప్పుడు మీకు ఆ కమెంట్స్ డిస్ప్లే చేయడం ఇష్టం లేకపోతే డిలీట్ చేసేయండి. అంతేగాని ఆ కమెంట్స్ అయ్యో ఇట్లా వచ్చినాయి ఏంటి అని చెప్పి వాటి గురించి ఆలోచన పెట్టుకొని మీరు మాత్రం అస్సలు బాధపడొద్దు. ఆ కమెంట్స్ గురించి ఆలోచన పెట్టుకొని మీరు బాధపడుతున్నారంటే మీరు ముందుకు వెళ్ళలేరండి. డెఫినెట్గా నెగిటివ్ కమెంట్స్ అనేది ఖచ్చితంగా వస్తాయి ప్రతి ఒక్కళ్ళకి. అండ్ నేను రీసెంట్గా కదా అదే నా హోమ్ టూర్ వీడియో ఒకటి పెట్టాను, మా కజిన్ వాళ్ళదని చెప్పే కదా, ఆ హోమ్ టూర్ వీడియోలో కూడా కాస్ట్ చెప్పండి అని అడిగారు. యాక్చువల్గా ఇప్పుడు మా కజిన్ వాళ్ళ ఇల్లు నేను కాస్ట్ ఎట్లా చెప్తానండి? అది వాళ్ళు ఓకే చెప్పు పర్లేదు అని మా కజిన్ వాళ్ళు అంటే నేను చెప్తా, కానీ వాళ్ళకి ఇష్టం లేకుండా మా వాళ్ళు ఇన్ని లక్షలు ఖర్చు పెట్టారు, అంత ఖర్చు పెట్టారు అని నేను చెప్పలేను. సో మా కజిన్ ఏం చేశాడంటే, ఆ ఇల్లు కట్టిన బిల్డర్ది అండ్ ఇంటీరియర్ డిజైనర్వి నెంబర్స్ ఇచ్చారు నాకు. సో నాకు ఎవరు అడిగినా కానీ నేను ఆ నెంబర్స్ డిస్క్రిప్షన్లో పెట్టేసి, డిస్క్రిప్షన్లో వాళ్ళ డీటెయిల్స్ ఉన్నాయి, వాళ్ళకి కాల్ చేసి మీరు కనుక్కోండి, మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్నీ అని చెప్తున్నాను. అది కూడా కొంతమంది తప్పు పట్టిన వాళ్ళు ఉన్నారు. ఇంకా అవన్నీ ఏం చేయలేము, అంతకుమించి మనం ఏమీ చేయలేము. సో మనము చేసే ప్రతి పనిలో పాజిటివ్ సైడ్ చూసే వాళ్ళకన్నా తప్పులు పట్టి నెగిటివ్ సైడ్ వెతికే వాళ్ళే చాలామంది ఉంటారు. ఇలాంటివన్నీ మీరు పట్టించుకుంటే మీరైతే ముందుకు వెళ్ళలేరు. అది ఒక ఛానల్ విషయమే కాదండి, లైఫ్లో ఎక్కడైనా సరే, జాబ్ చేసే దగ్గర కానీ లేకపోతే ఎక్కడైనా సరే మన లైఫ్లో అలాంటివన్నీ పట్టించుకుంటే మనం ముందుకు వెళ్ళలేము. సో అలాంటివన్నీ మైండ్లో నుండి తీసేయండి. అండ్ నెక్స్ట్ యూట్యూబ్లో నేను ఏది ఎట్లా పెట్టాలి ఏంటి అనేది మొత్తం యూట్యూబ్ నుండే నేర్చుకున్నానండి. కొన్ని టెక్ ఛానల్స్ ఉంటాయి, ఆ టెక్ ఛానల్స్ని మనం ఫాలో అయ్యాము అంటే ప్రతిదీ, లైక్ మనం ఛానల్ ఎట్లా క్రియేట్ చేయాలి, ఛానల్ క్రియేట్ చేయడానికి ఫస్ట్ మనకు కావాల్సిన జీమెయిల్ అకౌంట్ ఎట్లా క్రియేట్ చేయాలి దగ్గర నుండి, మనకి ఎట్లాంటి హ్యాష్ ట్యాగ్స్ పెడితే జనాల్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది, మనకి ఎట్లాగా వాళ్ళు ప్రతిదీ టిప్స్ ఇస్తారండి. లైక్ మీరు ఇది ట్రై చేయండి మీకు ఇట్లా వస్తుంది. ఎట్లా అంటే మీరు కష్టపడుతున్నారు, ఓకే, మీరు ఎడిటింగ్ చేయడం నేర్చుకోవాలి, వాళ్ళే నేర్పిస్తారు. ఎడిటింగ్ చేయడం ఎట్లా అనేది బోల్డ్ వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్లో. థంబ్నెయిల్ ప్రిపేర్ చేయడం ఎట్లా అనేది బోల్డ్ వీడియోస్ ఉన్నాయి. నేనైతే ఇన్షాట్ యాప్లో ఎడిట్ చేస్తాను, కాన్వా యాప్లో థంబ్నెయిల్ ప్రిపేర్ చేస్తాను. అండ్ చాలా మంది చాలా జెన్యూన్గా చెప్పేవాళ్ళు ఉన్నారు. బట్ టెక్ ఛానల్స్లో కూడా ఫేక్ ఛానల్స్ చాలా ఉన్నాయి. అది ఒక్కసారి చూసుకొని జెన్యూన్ టెక్ ఛానల్స్ని ఫాలో అవ్వండి. నేను ఏ ఛానల్స్ ఫాలో అవుతున్నాను అనేది మీకు కావాలి అంటే కమెంట్స్లో అడగండి, నేను రిప్లై ఇస్తాను. సో ఎవరిది పడితే వాళ్ళకి ఫాలో అయ్యి వాళ్ళు ఏది చెప్తే అది బ్లైండ్గా బిలీవ్ అవ్వకుండా జెన్యూన్ టెక్ ఛానల్ కొంచెం చూసి ఫాలో అవ్వండి. వాళ్ళు ఇచ్చేవి మీరు యాజ్ ఇట్ ఈస్ ఫాలో అవ్వచ్చు. అండ్ మన ఛానల్కి హవర్స్ కంప్లీట్ అయిన తర్వాత మానిటైజేషన్ ప్రాసెస్ ఎట్లా చేసుకోవాలి అండ్ పేమెంట్స్ ఎట్లా తీసుకోవాలి ప్రతిదీ వాళ్ళు చెప్తారు. అండ్ ఒకవేళ మీరు చాలా కష్టపడుతున్నారు, మీరు వీడియోస్ పెట్టినా కానీ మీకు వ్యూస్ రావట్లేదు, అలాంటప్పుడు కూడా మీరు వాళ్ళని కాంటాక్ట్ అయితే
వాళ్ళు కొంత అమౌంట్ ఛార్జ్ చేస్తారు. ఛార్జ్ చేసి మీ ఛానల్ అంతా చెక్ చేస్తారు. చెక్ చేసి మీరు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారు అనేది వాళ్ళు చెప్తారు. వాళ్ళు చెక్ చేసినంత మాత్రాన మనకి వ్యూస్ వస్తాయని కాదండి. మీరు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారు, ఓకే మీరు ఇక్కడ హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వడం ప్రాపర్గా ఇవ్వట్లేదు, లేదంటే మీ థంబ్నెయిల్స్ అట్రాక్టివ్గా లేవు, మీది సో అండ్ సో ప్రాబ్లం ఉంది మీ కంటెంట్లో, ఇట్లా చిన్న చిన్నవన్నీ వాళ్ళు చెప్తూ ఉంటారు. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మీరు ఫాలో అయితే ఎంతో కొంత ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. లైక్ 100% సక్సెస్ అయిపోతారు అని కూడా నేను చెప్పలేను. బట్ ఏంటంటే లైక్ కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అట్లా టెక్ ఛానల్స్ వాళ్ళ సపోర్ట్ తీసుకోవచ్చు, టెక్ ఛానల్స్ వాళ్ళని ఫాలో అవ్వచ్చు. అండ్ మీకు యూట్యూబ్లో కొత్త కొత్త అప్డేట్స్ ఏమన్నా ఉన్నా కానీ మీకు టెక్ ఛానల్స్ వాళ్ళు చెప్తారు. లేదంటే యూట్యూబ్లో యూట్యూబ్ క్రియేటర్స్ అని చెప్పి యూట్యూబ్ వాళ్ళది ఒక ఛానల్ ఉంటుంది. యూట్యూబ్ ఏ అప్డేట్ తీసుకొచ్చినా కానీ ఆ ఛానల్లో పోస్ట్ చేస్తుంది. జనరల్గా టెక్ ఛానల్స్ వాళ్ళు కూడా అందులో చూసే చెప్పేవాళ్ళు ఉంటారు చాలామంది. అది ప్యూర్లీ ఇంగ్లీష్లో ఉంటుంది. మీరు ఇంగ్లీష్ కనుక కంఫర్టబుల్ అయితే దానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు యూట్యూబ్లో వచ్చే ప్రతి అప్డేట్ అందులో వస్తుంది. అందులో వచ్చిన తర్వాత 2-3 డేస్కి టెక్ ఛానల్స్ వాళ్ళు ఏం చేస్తారంటే ఓకే ఒక అప్డేట్ వచ్చిన తర్వాత వాళ్ళు ఆ అప్డేట్ని చదివి అర్థం చేసుకొని వాళ్ళకి ఏమన్నా డౌట్స్ ఉంటే యూట్యూబ్ సపోర్ట్ టీమ్తో కాంటాక్ట్ అయ్యి వాళ్ళ డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకొని ఫస్ట్ వాళ్ళ దాని మీద ఒక అవగాహన తెచ్చుకుంటారు. వాళ్ళని వేరే వాళ్ళు ఏమన్నా డౌట్స్ అడిగినా కానీ వాళ్ళు చెప్పగలిగే స్టేజ్లో ఉండాలి. అట్లా అవగాహన తెచ్చుకొని మనం ఆడియన్స్కి ఇట్లా చెప్తే అర్థమవుతుంది. లైక్ ఇప్పుడు మనకు ఒక టీచర్ ఉన్నారు, ఒక్కొక్క టీచర్ది ఒక్కొక్క స్టైల్ ఆఫ్ టీచింగ్ ఉంటుంది. ఒక టీచర్ చెప్పేది మనకు అర్థమవుతుంది, ఒక టీచర్ చెప్పేది మనకు అర్థం అవ్వకపోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ టీచర్ ఉన్నారు, మ్యాథ్స్ టీచర్ చెప్పేది నాకు అర్థమవుతుంది, నా పక్కన వాళ్ళకి అర్థం అవ్వాలని లేదు. సైన్స్ టీచర్ చెప్పేది నాకు అర్థం అవ్వట్లేదు, బట్ నా పక్కన వాళ్ళకి అర్థమవుతుంది. సేమ్ టెక్ ఛానల్స్ కూడా అంతే అండి. ఇప్పుడు నాకు అర్థమైనంత మాత్రాన ఆ ఛానల్ మీకు నచ్చాలి, మీకు అర్థమవుతుంది అని లేదు. సో ఒకసారి వాళ్ళు పెట్టిన వీడియోస్ చూసి ఎవరి స్టైల్ మీకు బాగా అర్థమవుతుంది, మీరు గ్రాస్ప్ చేయగలుగుతున్నారు అనేది తెలుసుకొని దాన్ని బట్టి మీరు ఒక టెక్ ఛానల్ని దీన్ని ఫాలో అవ్వాలి అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి 1 or 2 ఛానల్స్ని. ఆల్మోస్ట్ ఎవరు చెప్పినా అదే ఉంటుందండి. కాకపోతే ఏంటంటే ఎవరి స్టైల్లో వాళ్ళు చెప్తారు, మనకి ఏది బాగా అర్థమవుతుంది, ఏది తీసుకోగలుగుతున్నాము అనే దాన్ని బట్టి మీరు ఒక ఛానల్ని ఫాలో అవ్వండి, టెక్ ఛానల్ని. అండ్ నెక్స్ట్ 4000 వాచ్ అవర్స్ ఒకటి కంప్లీట్ అవ్వాలి. సబ్స్క్రైబర్స్ అనేది ప్యూర్లీ మన కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుంటారు. లేదు మనకి తెలిసిన వాళ్ళందరినీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తాము అంటే సబ్స్క్రైబర్స్ అయితే వస్తారు, కానీ వాళ్ళు మన వీడియోస్ కనిపించినా చూడలేదు అంటే మనకి ఇంప్రెషన్స్ వేస్ట్ అవుతాయి. దానివల్ల మన వీడియోస్ జనాల్లోకి ఎక్కువ వెళ్ళవు, రీచ్ వెళ్ళడం ఆగిపోతుంది. సో జెన్యూన్గా సబ్స్క్రైబర్స్ని తెచ్చుకోవడానికే ట్రై చేయండి. నెక్స్ట్ ఇంకోటి 4000 వాచ్ అవర్స్. 4000 వాచ్ అవర్స్ తొందరగా కంప్లీట్ అవ్వాలి అంటే ఏం చేయాలి అని చాలామందికి డౌట్ ఉంటుంది. అందులో మనం చేసేది ఏం లేదండి. ఒక్కొక్కసారి మనం 1 hour వీడియో పెట్టచ్చు, బట్ మనకి 2 minutes 3 minutes వస్తుంది యావరేజ్ వాచ్ టైం. ఇప్పుడు మనకు వచ్చిన టోటల్ వాచ్ టైంని అండ్ టోటల్ ఎంతమంది చూశారు అనే దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేస్తారు. ఆన్ అండ్ యావరేజ్ ఒక్కొక్కళ్ళు ఎంతసేపు చూశారు అని. లైక్ ఇప్పుడు మన ఫ్యామిలీ వాళ్ళైతే ఖచ్చితంగా మొత్తం వీడియో చూస్తారు, బయట వాళ్ళు అట్లా చూడాలని లేదు కదా. మనం చెప్పే కంటెంట్ ఇంట్రెస్టింగ్గా ఉంటే చూస్తారు, అంత ఇంట్రెస్ట్ లేకపోతే 1-2 minutes చూసేసి ఆపేస్తారు. సో ఆ యావరేజ్ వాచ్ టైం అనేది కొంచెం ఎక్కువ ఉండాలి. ప్లస్ లైక్స్, కమెంట్స్, షేర్స్ ఇట్లాంటివి ఇంటరాక్షన్ ఎక్కువ ఉండే కొద్దీ యూట్యూబ్ ఎక్కువ పుష్ చేస్తుంది. నేను ఇక్కడ 4000 hours కంప్లీట్ అయ్యేదానికి ఒక చిన్న టిప్ చెప్తానండి. యాక్చువల్గా ఇది వర్క్ అయింది నాకు. ఈ టిప్ నాకు ఇంకా లాస్ట్ 100-150 hours ఉన్నాయి అనగా తెలిసింది. బట్ నేను అప్పటికే చాలా అయిపోయింది, ఇంకా 100-150 hours కోసం ఏం అప్పుడు ఇంకా ఫాలో అయ్యే సిచ్యువేషన్ కూడా లేదు నాది. ఎందుకంటే ఇప్పుడు వన్స్ నా ఫోన్లో నేను ఒక వీడియో చూశాను అంటే మళ్ళీ సెకండ్ టైం ఆ వీడియో చూసినా కానీ నాకు వాచ్ టైం అవేం కౌంట్ అవ్వవు. అదే ఫస్ట్ డే ఈ టిప్ తెలిసినట్టయితే దాన్ని ఫాలో అవుతూ వీడియో చూసినట్టయితే అయిపోయేది, కానీ ఇప్పుడు నాకు తెలిసినా కానీ మళ్ళీ నా ఫోన్లో టిప్ ఫాలో అయినా అవ్వదు. నేను చెప్పే టిప్ వల్ల మీకు ఏంటంటే ఒక 100-200 hours బెనిఫిట్ అవ్వచ్చు. అదేంటి అంటే ఇప్పుడు మనము ఒక వీడియో 1 hour వీడియో చేసామండి. 1 hour వీడియో చేస్తే నలుగురు కంప్లీట్ వీడియో చూసారంటే 4 గంటలు వస్తుంది. అలా కాకుండా ఇప్పుడు మనము వీడియో సెట్టింగ్స్లోకి వెళ్ళి 0.25 స్పీడ్ ప్లేబ్యాక్ స్పీడ్ ఉంటుంది. యూట్యూబ్లో వీడియో సెట్టింగ్స్లో ప్లేబ్యాక్ స్పీడ్ ఉంటుంది, దాన్ని 0.25 పెట్టుకొని చూసాము అంటే మంది
చాలా స్లో మోషన్లో వస్తుంది వీడియో. సో ఇప్పుడు గంట వీడియో నీకు అయిపోవాలి అంటే 4 hours పడుతుంది. సో నలుగురు ఆ వీడియోని చూసారంటే 4 గంటలు రావాల్సింది ఆ 0.25 స్పీడ్తో చూస్తే 16 గంటలు వస్తుంది. అర్థమైంది కదండి నేను చెప్పింది. 1 hour వీడియోని 4 గంటలు తెచ్చుకోవచ్చు, 4 times ఎక్కువ టైం తెచ్చుకోవచ్చు. ఈ టిప్ మీరు ఎట్లా ఫాలో అవ్వాలి అంటే, లైక్ మీ దగ్గర మీ ఫ్యామిలీలో మీ దగ్గర మీ డివైజెస్ అన్నిట్లో మీరు వీడియో పెట్టిన తర్వాత 0.25 స్పీడ్లో చూడండి. నెక్స్ట్ మీ ఫ్రెండ్స్ అండ్ క్లోజ్ రిలేటివ్స్ ఖచ్చితంగా వీళ్ళు నాకు సపోర్ట్ చేస్తారు అనుకున్న వాళ్ళకి అట్లా చూడమని చెప్పండి. అయితే మీరు వీడియో పెట్టిన తర్వాత ఫస్ట్ వాళ్ళు వీడియో మొత్తం చూసేసి సెకండ్ టైం 0.25 స్పీడ్లో పెడితే ఇది వర్క్ అవ్వదు, ఎందుకంటే ఆల్రెడీ వ్యూ అండ్ టైం పడిపోతుంది కాబట్టి ఇది వర్క్ అవ్వదు. దీనికోసం మీరు ఏం చేయాలి అంటే, ఫస్ట్ మీరు వీడియో పెట్టిన తర్వాత వాళ్ళని మార్నింగ్ టైం డిస్టర్బెన్స్గా ఉంటుంది అనుకుంటే నైట్ పడుకునేటప్పుడు సౌండ్ రెడ్యూస్ చేసేసి అయినా సరే వీడియో పెట్టి వదిలేయడం ఏదో ఒకటి చేయమనండి. ఫస్ట్ టైం మాత్రం వాళ్ళని 0.25 స్పీడ్లో ప్లేబ్యాక్ స్పీడ్ పెట్టి చూడమనండి. సో దట్ మీకు రావాల్సిన టైం కన్నా 4 times ఎక్స్ట్రా వస్తుంది ఆ పర్టికులర్ డివైస్ నుండి. నెక్స్ట్ ఓకే, వాళ్ళు 0.25 స్పీడ్లో పెడితే కంటెంట్ ఎట్లా తెలుస్తుంది అంటే, సెకండ్ టైం మళ్ళీ మీ వీడియో నార్మల్ స్పీడ్లో చూడమనండి. సో దట్ మీకు ఫస్ట్ టైం చూసిన దానిలో వాచ్ అవర్ అవి అవుద్ది, సెకండ్ టైం వ్యూ కౌంట్ అవ్వకపోయినా మీరు పెట్టిన కంటెంట్ వాళ్ళకి తెలుస్తుంది. లైక్ ఇది మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ క్లోజ్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు అడిగితే చేస్తారు అనుకున్న వాళ్ళ దగ్గర మాత్రమే ట్రై చేయండి. దీనివల్ల ఏంటంటే మీరు ఆల్మోస్ట్ అన్ని వీడియోస్ కలిపి ఇప్పుడు మీరు ఒక 10 hours వచ్చేటట్టు పెట్టారనుకోండి. లైక్ మీ దగ్గర మీ ఫ్యామిలీలో లైక్ మీ మదర్, ఫాదర్, హస్బెండ్, లేకపోతే పిల్లలు లేదా ఇన్లాస్ ఒక 4 phones వేసుకోండి యావరేజ్గా. మీ ఫ్యామిలీలో 4 phones ఉన్నాయి అండ్ మీ రిలేటివ్స్లో ఒక 3-4 మీకు సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు, మీరు అడిగింది చేసేవాళ్ళు ఉన్నారు. అట్లా ఒక 7 ఉన్నాయి అనుకోండి. మీరు 10 hours మీ వీడియోస్ అన్నీ కలిపి 10 hours ఉన్నాయి. 1x స్పీడ్లో చూస్తే, నార్మల్ స్పీడ్లో చూస్తే మీకు 10 hours 7 phones మీద 70 hours వస్తాయి. అదే ఈ 0.25x స్పీడ్లో చూసారు అంటే ఇంటూ 4 70 into 4 280 hours వస్తాయి. అంటే మీకు 210 hours ఎక్స్ట్రా కలిసినట్టు. సో ఈ టిప్ మాత్రం ఏంటంటే మీకు చాలా 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 అవర్స్ వచ్చేయవు. ఈ టిప్ని ఫాలో అయితే మీకు ఒక 200-300 hours అయితే మీ వీడియోస్ మీకున్న వాచ్ అవర్స్ని బట్టి అండ్ మీకున్న మీ ఫ్రెండ్ సర్కిల్ మీకు హెల్ప్ చేసే వాళ్ళని బట్టి ఒక 200-300 hours అయితే బెనిఫిట్ అవుతుంది. అండ్ ఇది యాక్చువల్గా నాకు 0.5 స్పీడ్లో పెడితే 2 times వస్తుంది. అలా కాకుండా కొంతమంది 2x స్పీడ్లో పెట్టి చూస్తారు, ఫాస్ట్ ఫార్వర్డ్ వెళ్ళిపోతుంది. 2x స్పీడ్లో పెట్టి చూస్తే గంట వీడియో వాళ్ళు 2x స్పీడ్లో పెట్టి చూసారంటే ½ an hour వాళ్ళు చూస్తున్నట్టు. సో ½ an hour వస్తుంది. నాకు యాక్చువల్గా 2x స్పీడ్లో పెట్టి చూస్తే ½ an hour అదే సగం టైమే వస్తుందని తెలుసు. సో అట్లా సగం టైం వచ్చినప్పుడు ఇట్లా డబల్ టైం ఎందుకు రాదు అన్నట్టు నేను ఒక వీడియో మీద నా వీడియో మీద ట్రై చేశాను, వచ్చింది. సో చెప్తున్నాను. యాక్చువల్గా యాజ్ ఆఫ్ నవ్ అయితే ఈ టిప్ వర్క్ అవుతుందండి. అండ్ ఫ్యూచర్లో యూట్యూబ్ ఏమైనా అప్డేట్ తీసుకొచ్చి అట్లాంటివి వర్క్ అవ్వవు అని చెప్తే తప్పితే యాజ్ ఆఫ్ నవ్ నేను ఇప్పుడు వీడియో పెట్టిన ఇప్పుడైతే ప్రస్తుతానికి వర్క్ అవుతుంది. సో ఆ టిప్ ఒకటి ఫాలో అవ్వండి. అండ్ థంబ్నెయిల్స్ ఒకటి కొంచెం మంచిగా ఉండేటట్టు చూసుకోండి. యాక్చువల్గా నేను చెప్తున్నా కానీ టు బి ఫ్రాంక్ నా థంబ్నెయిల్స్ కూడా అంత బాగుండవు అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి. బట్ అది ఇంకా టోటల్ మన క్రియేటివిటీని పట్టి ఉంటుంది. అండ్ బయట థంబ్నెయిల్స్ చేసేవాళ్ళు కూడా ఉంటారు, మనీ ఇచ్చి చేయించుకోవచ్చు. బట్ నేను యూట్యూబ్ నుండి ఏదో ఒక పేమెంట్ వచ్చే వరకు అట్లా బయట ఇన్వెస్ట్ చేయదలుచుకోలేదు. మీకు అట్లా కాదు మేము చేస్తాము అనుకుంటే బయట థంబ్నెయిల్స్ చేయించుకోవచ్చు, ఎడిటింగ్ చేయించుకోవచ్చు. అండ్ ఇట్లాగా ఈ టిప్స్ అన్నీ ఫాలో అవ్వండి. అండ్ టెక్ ఛానల్స్ వాళ్ళని ఫాలో అయ్యి వాళ్ళు ఏమైనా టిప్స్ చెప్తుంటే అవి జాగ్రత్తగా ఫాలో అవ్వండి. అండ్ కొంతమంది ఫేక్ టెక్ ఛానల్స్ ఉంటాయి, అవి మాత్రం మీరు జాగ్రత్తగా చూడండి. కొంతమంది మీ ఛానల్ లింక్ తీసుకెళ్ళి పలానా వెబ్సైట్లో పెట్టండి మీకు వ్యూస్ అట్లా చెప్తూ ఉంటారు. బట్ అట్లాంటివి ఫాలో అయ్యే ముందు 1-2 సార్లు ఆలోచించండి. ఎందుకంటే మన ఛానల్ లింక్ తీసుకెళ్ళి ఒక వెబ్సైట్లో పెట్టాము అంటే ఆ వెబ్సైట్ని మిస్యూజ్ చేశారు అంటే ఛానల్ హ్యాక్ అయ్యే సిచ్యువేషన్ వస్తుంది. ఛానల్ హ్యాక్ అయితే ఇంక మనం ఏమీ చేయలేము, అది వెనక్కి తీసుకురావచ్చు. బట్ అది చాలా పెద్ద ప్రాసెస్, దానికి వెనక్కి తీసుకురావడానికి చాలా ఖర్చు అవుతుంది, చాలా స్ట్రెస్ అవ్వాల్సి వస్తుంది, మనము చాలా ఇబ్బందులు ఉంటాయి. సో
జాగ్రత్తగా ఉండి ఏదైనా పొరపాటున జరిగితే చేసుకోవచ్చు కానీ బట్ మనం అజాగ్రత్తగా ఉండడం కరెక్ట్ కాదు కదా. అందుకే లింక్స్ తీసుకెళ్ళి అక్కడ పెట్టండి ఇక్కడ పెట్టండి అని ఎవరైనా చెప్పినా కానీ 1-2 సార్లు ఆలోచించి అది ట్రస్టెడా కాదా అని జాగ్రత్తగా తెలుసుకుని మీకు అవసరమైతే ఇంకా యూట్యూబ్ వేరే వీడియోస్ రిఫరెన్సెస్ తీసుకొని ఓకే చెయ్యొచ్చు అంటే తప్పితే ఏ టిప్స్ పడితే ఆ టిప్స్ ఫాలో అవ్వద్దండి. అండ్ చాలామంది యూట్యూబ్లో చెప్తూ ఉంటారు లైక్ యూట్యూబ్ స్టూడియోలో మనకి ఎన్ని వ్యూస్ కావాలనేది మనం సెట్ చేసుకోవచ్చు, సెట్ చేసుకుంటే అన్ని వ్యూస్ యూట్యూబ్ ఇస్తుంది మనకి, మన వీడియోని పుష్ చేస్తుంది. మీరు మోర్ దాన్ 10,000 అని సెట్ చేసుకోండి. అవన్నీ ఫేక్ అండి. యూట్యూబ్ స్టూడియో అంటే మనకి ఏంటంటే జస్ట్ మనది ఎంతమంది చూశారు, ఏంటి, ఎలా వెళ్తుంది వీడియో, ఆడియన్స్లోకి ఎట్లా వెళ్తుంది, జనాలు ఎట్లా చూస్తున్నారు, ఇట్లా మన వీడియోకి సంబంధించిన అనలిటిక్స్ చూసుకోవడానికే స్టూడియో అండి. సో మీ స్టూడియోలో ఈ లింక్ తీసుకొచ్చి పెట్టండి, మీరు యూట్యూబ్ స్టూడియోలో ఇవి సెట్ చేయండి, మోర్ దెన్ 10,000 అని సెట్ చేయండి, మోర్ దెన్ 1 lakh అని సెట్ చేయండి. అవన్నీ ఫిల్టర్స్ అండి. మన వీడియో ఇప్పుడు 10 వీడియోలు ఉన్నాయి. ఆ 10 వీడియోల్లో నాకేంటి లైక్ 500 నుండి 1000 వ్యూస్ మధ్యలో ఉన్న వీడియో కావాలి, లేదా 1000+ వ్యూస్ ఉన్న వీడియో కావాలి, లేదు నాకు 5000 కన్నా ఎక్కువ వ్యూస్ వచ్చిన వీడియోస్ ఏంటి అనేది తెలుసుకోవాలి. ఆ ఫిల్టర్స్ అప్లై చేస్తే ఆ వీడియోస్ మాత్రం మనకు కనిపిస్తాయి. అలా చూసుకోవడానికే కానీ ఆ ఫిల్టర్స్ అయితే మనకి వ్యూస్ తీసుకురావడం అట్లా ఏమి ఉండదు. అండ్ వైటీ స్టూడియోలో మనకి వ్యూస్ రావడం, సబ్స్క్రైబర్స్ రావడం ఇట్లాంటివి ఏమి ఉండవండి. అట్లాంటివి నమ్మి మీరు వాటి నుండి మోసపోకండి. అండ్ చాలామంది అట్లా మోసపోయామని చెప్పి చాలా టెక్ ఛానల్స్ వాళ్ళని అప్రోచ్ అవుతుంటే వాళ్ళు పెట్టే వీడియోస్ కూడా నేను చాలా చూశాను. వాళ్ళు కూడా అదే చెప్తున్నారండి, అట్లాంటివి మోసపోవద్దు అని చెప్పి. ఫస్ట్ మీరు ఏంటంటే టెక్ ఛానల్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోండి. మీకు ఏ డౌట్ వచ్చినా కానీ అందులో ఉంటుంది. మీకు ఒకవేళ అందులో లేదంటే వాళ్ళకి కమెంట్ చేయండి, లేదంటే ఇన్స్టాగ్రామ్లో క్వశ్చన్ చేయండి, వాళ్ళకి రిప్లై ఇస్తారు వాళ్ళు. లేదు రిప్లై ఇవ్వట్లేదు అనుకుంటే మెంబర్షిప్, వాళ్ళ దగ్గర మెంబర్షిప్ ఉంటుంది, ఎంతో పే చేస్తే మెంబర్షిప్ తీసుకోవచ్చు. వాళ్ళ ఛానల్లో మెంబర్షిప్ జాయిన్ అయ్యారంటే ఖచ్చితంగా చేస్తారు వాళ్ళు, మీరు మనీ కట్టి జాయిన్ అవుతున్నారు కాబట్టి. సో ఇలాంటివన్నీ చూసుకొని జాగ్రత్తగా ముందుకు వెళ్ళండి. అండ్ కొత్తగా ఛానల్ క్రియేట్ చేసిన వాళ్ళకి, చేయాలి అనుకుంటున్న వాళ్ళకి అందరికీ ఆల్ ద బెస్ట్. మీకు ఈ టిప్స్ హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాను. అండ్ నా ఛానల్లో ఇప్పటివరకు మీరు వీడియోస్ చూసిండకపోతే ఒకసారి చెక్ చేసి మీకు ఏమైనా వీడియోస్ నచ్చితే చూడండి. కుకింగ్ ఉంటాయి, నేను ఎక్కడెక్కడో తిరిగి వచ్చినప్పుడు టూర్స్కి వెళ్ళినప్పుడు ఆ వీడియోస్ పెట్టినవి ఉంటాయి. కొన్ని జ్యువెలరీ మేకింగ్ వీడియోస్ ఉంటాయి. మేబీ జ్యువెలరీ మేకింగ్ చాలామందికి నచ్చుతుంది. చిన్న క్రాఫ్ట్ వీడియోస్ ఉంటాయి, లైక్ నేను ఇంట్లో చేసిన చిన్న క్రాఫ్ట్స్ ఉంటాయి. ఇంకా మీకు ఎవరికైనా ఇట్లాంటి వీడియోస్ అయినా కావాలి అంటే కమెంట్స్లో చెప్పండి, నేను అట్లాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ చాలామంది ఇట్లాగా టిప్స్ చెప్పగానే, ఒకళ్ళు ఇద్దరు వచ్చి టిప్స్ చెప్పగానే మా ఛానల్కి అట్లా అయింది ఇట్లా అయింది అని చెప్పి ఛానల్ రిలేటెడ్ అడుగుతారు. బట్ నాది టెక్ ఛానల్ అయితే కాదండి, నేను నా ఎక్స్పీరియన్సెస్తో కొన్ని టిప్స్ చెప్పాను అంతే. సో అట్లాంటివి మీకు ఏమైనా కావాలి అంటే టెక్ ఛానల్ వాళ్ళని అడగండి, కానీ నన్ను అడిగి నాకు తెలియదు, ఎట్లాగూ నాకు అన్నీ తెలియదు, నాకు తెలిసిన కొంత మీకు చెప్పేశాను. సో దానికోసం మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు, నేను ఏదో రిప్లై ఇస్తాను చెప్తాను అని చెప్పి. నాదైతే ప్యూర్లీ టెక్ ఛానల్ అయితే కాదు. సో టెక్ ఛానల్ వాళ్ళని అడగండి. అండ్ ఇంకా మీకు యూట్యూబ్కి సంబంధించి లైక్ చిన్న డౌట్స్ ఏమైనా ఉంటే ఛానల్ ఎట్లా స్టార్ట్ చేయాలి ఏంటి అనేది మీరు యూట్యూబ్ వీడియోస్ చూడొచ్చు. అండ్ నాకు తెలిసినవి అయితే నేను కూడా ఆన్సర్ చేస్తాను. యూట్యూబ్ అనేది అండ్ యూట్యూబ్లో చాలామంది మనీ ఈజీగా వచ్చేస్తే ఈజీ ఎర్నింగ్ అని చెప్పి చాలామంది అనుకుంటారు. అంత ఈజీ ఎర్నింగ్ కాదండి అది. ఫస్ట్ మనకి మానిటైజేషన్ అవ్వాలి అనేదే చాలా కష్టము. వన్స్ మానిటైజేషన్ అయిన తర్వాత మనకి అమౌంట్ రావాలి అంటే లైక్ మనకి వ్యూవర్స్ చూసేదాన్ని బట్టి, ఒక్కొక్క వీడియో బాగా వ్యూవర్స్ బాగా చూస్తున్నారు, దానిలో అడ్వర్టైజ్మెంట్స్ ఎక్కువ వచ్చినాయి అంటే లైక్ 1000 వ్యూస్కి $1 $2 అట్లా రావచ్చు. ఒక్కొక్క వీడియో వ్యూవర్స్ ఏంటి 2 minutes 3 minutes అట్లా చూసి వదిలేస్తున్నారు అంటే మనకి 1000 వ్యూస్కి $50 వచ్చే వీడియోస్ కూడా ఉంటాయి. 1000 వ్యూస్కి $50 అంటే మనకి అది $100 ఎప్పుడు అవ్వాలి, యూట్యూబ్ పేమెంట్ ఎప్పుడు రిలీజ్ చేయాలి. సో యూట్యూబ్లో మనీ రావడం అంత ఈజీ కాదండి. ఏదో యూట్యూబ్లో ఇట్లా వీడియో పెట్టేస్తే అట్లా మనీ వచ్చేస్తే అన్నీ ఎవరైనా అనుకుంటే అది మాత్రం చాలా తప్పు.
దానికి సక్సెస్ అవ్వాలి. అండ్ నిజంగా నేను ఈ ఒక విషయం చెప్తున్నాను, చాలామంది యూట్యూబ్లో ఏం చేస్తున్నారంటే చాలా ఫేక్ చేస్తున్నారండి. వాళ్ళు ఏదో ఒకటి వీడియో తీసుకొచ్చి పెడుతున్నారు, వేరే వాళ్ళ వీడియోస్ లైక్ ఇన్స్టాగ్రామ్లో వేరే వాళ్ళే డౌన్లోడ్ చేసి తీసుకొచ్చి పెడుతున్నారు, లేకపోతే ఆల్రెడీ వేరే చేసిన వేరే వాళ్ళవి లైక్ గ్రీన్ స్క్రీన్ పెట్టి పెడుతున్నారు. గ్రీన్ స్క్రీన్ పెట్టి పెట్టినా పర్లేదు, కానీ ఇన్స్టాగ్రామ్లోనో లేకపోతే ఎక్కడో లైక్ సమ్ కొరియన్ వీడియోస్ అట్లాంటివి తీసుకొచ్చి ఇక్కడ వీళ్ళు షార్ట్స్లో పోస్ట్ చేసుకుంటున్నారు, ఇన్స్టాగ్రామ్లో తీసుకొచ్చి వ్యూస్ వస్తున్నాయి, వెల్ అండ్ గుడ్. కానీ అట్లా చేస్తే మాత్రం ఏదో ఒక రోజు, ఇప్పుడు 1 మిలియన్ వ్యూస్ వచ్చినాయి అనుకోండి మీ ఛానల్కి, అది ఓన్లీ మన తెలుగు వాళ్ళే చూస్తారని ఉందా, లేదా ఓన్లీ ఇండియన్సే చూస్తారని ఉందా? కొరియన్ వీడియో మీ దాకా వచ్చిందంటే మీ వీడియో కొరియన్ వాళ్ళ వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది కదా. ఇప్పుడు ఆ పర్టికులర్ వీడియోకి ఓనర్ ఎవరైనా చూసి కాపీరైట్ వేస్తే మీరు ఏం చేస్తారండి? కొంతమంది అయితే ఇన్స్టా నుండి డౌన్లోడ్ చేయడం కాదు, డైరెక్ట్ యూట్యూబ్ నుండే డౌన్లోడ్ చేసి లైక్ కొన్ని కొరియన్ ఫుడ్ వీడియోస్ చాలా బాగుంటాయి చూడడానికి, అలాంటివి, లేదంటే ఇంకా కొన్ని కొరియన్ సిరీస్వి కానీ ఏమన్నా కొన్ని వాళ్ళ ఛానల్స్ నుండి డౌన్లోడ్ యూట్యూబ్ నుండే కొన్ని యాప్స్ ఉంటాయి డౌన్లోడ్ చేయడానికి, కొన్ని వెబ్సైట్స్ యాప్స్. ఆ వీడియో లింక్ అందులో ఇస్తే ఆ వీడియో మన ఫోన్లోకి డౌన్లోడ్ అయింది, అట్లా డౌన్లోడ్ చేసి ఇందులో పెట్టేస్తున్నారు, అది వాళ్ళ వీడియో అన్నట్టు పెట్టేస్తున్నారు. దానివల్ల మీకు రీచ్ రావచ్చు, వ్యూస్ రావచ్చు, ఇవాళ మనీ రావచ్చు, బట్ ఏదో ఒక రోజు ఆ వీడియో ఓనర్ దాకా రీచ్ అవ్వచ్చు. అట్లా రీచ్ అయినప్పుడు ఆయన కాపీరైట్ స్ట్రైక్ వేశారంటే ఏం చేస్తారు? 2 స్ట్రైక్స్ పడ్డాయి, 3 స్ట్రైక్స్ పడ్డాయి అంటే ఛానల్ పోతుంది. సో అట్లాంటి పిచ్చి పిచ్చి పనులు చేయొద్దండి. మీ ఓన్ కంటెంట్ పెట్టండి, ఎక్కడ పడితే అక్కడ మ్యూజిక్ తీసుకొచ్చి పెట్టొద్దు. మీకు రెవెన్యూ ఇంపార్టెంట్ అనుకుంటే ఎక్కడ పడితే అక్కడ మ్యూజిక్స్ తీసుకొచ్చి పెట్టొద్దు. అండ్ మీరు కంటెంట్ క్రియేట్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. లైక్ ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, సడన్గా నాకు వేరే ఫోన్కి కాల్ వచ్చింది, నేను ఏదో సినిమా పాట పెట్టుకుందాను అనుకుందాము, రింగ్ టోన్ సినిమా పాట పెట్టుకున్నాను, కాల్ వచ్చింది, ఆ రింగ్ టోన్ వచ్చింది, సినిమా పాట వచ్చింది, పరిస్థితి ఏంటి? మళ్ళీ కాపీరైట్ స్ట్రైక్. సో అట్లాంటివన్నీ చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఇన్ కేస్ మీరు మాకు చాలా డిస్టర్బెన్సెస్గా ఉంటవి, ఇట్లాంటివన్నీ మేము చేయలేము అనుకుంటే జస్ట్ ఫస్ట్ వీడియో తీయడం అయిపోయాక లాస్ట్లో ఎడిటింగ్ చేసుకునేటప్పుడు మీరు వాటికి వాయిస్ ఓవర్ ఇచ్చుకోండి. తర్వాత లైక్ నైట్ టైం అందరూ పడుకున్నాక కామ్ అండ్ పీస్ఫుల్గా ఉన్నప్పుడు, డే టైంలో కొంచెం రెస్ట్ తీసుకొని నైట్ టైంలో టైం దీనికి స్పెండ్ చేసుకోండి. నేను అట్లా చేసిన వీడియోస్ బోల్డ్ ఉన్నాయండి. నాకైతే డే టైంలో ఒక్కోసారి బాబు పడుకోకపోతే నాకు ఎడిట్ చేయలేను. అండ్ మాకు ఇక్కడ ఇంటి చుట్టూ ఒక 7-8 హౌసెస్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి, 1-2 రీసెంట్గా అయిపోయినాయి, మిగిలినవి ఇంకా చాలా ఉన్నాయి. ఒక్కొక్క రోజు అయితే సౌండ్లు వస్తాయి. నేను ఇంకా అట్లాంటి రోజు వీడియో ఎడిటింగ్ చేసి ఏమీ లేదు, బట్ రేపు వీడియో పోస్ట్ చేయాలి అంటే నైట్ బాబు పడుకున్నాక అన్ని పనులన్నీ ముగించుకొని వచ్చి కూర్చొని నైట్ టైంలో వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటాను అట్లాంటి వీడియోస్కి. సో ప్రతి ఒక్క విషయంలో మనం వీడియో ఒకటి పెట్టాము అంటే మనం ఏం మాట్లాడుతున్నాము, ఏం చూపిస్తున్నాము, ఏం చెప్తున్నాము, వెనక మళ్ళీ ఏం సౌండ్స్ వస్తున్నాయి, అది మన ఓన్ కంటెంట్ అయినా కానీ మనకి సైడ్ డిస్టర్బెన్సెస్ వేరే వేరే సౌండ్స్ వల్ల, లేకపోతే పక్కన వాళ్ళు ఏదో సాంగ్స్ పెట్టుకున్నారు, ఏదో టెంపుల్లో ఏదో ఈవెంట్ జరుగుతుంది, టెంపుల్లో సాంగ్స్ పెట్టారు, మైక్లో మన దాకా వినిపిస్తుంది, ఆ సాంగ్స్ ఫోన్లో వినిపించినాయి అంటే అది మళ్ళీ కాపీరైట్ పడుతుంది. సో ఇట్లాంటివన్నీ చాలా జాగ్రత్తగా కేర్ తీసుకోవాలండి. అన్నీ జాగ్రత్తగా చూసుకొని జాగ్రత్తగా వీడియో పెట్టుకోండి. అండ్ ఒకసారి నా ఛానల్ కూడా చెక్ చేసి నా వీడియోస్ కూడా చూడండి. అండ్ మీకు నేను చెప్పిన టిప్స్ ఇలాంటివన్నీ హెల్ప్ఫుల్ అయినవి అనిపిస్తే వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. అండ్ మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే మన ఛానల్కి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. అండ్ మన నేస్తం హ్యాండ్మేడ్ జ్యువెలర్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా సపోర్ట్ చేయండి. ఎవరికైనా ఏమన్నా హ్యాండ్మేడ్ జ్యువెలరీ కావాలి అంటే మీరు ఫొటోస్ కానీ లేదా నేను చేసిన వాటిలోవి స్క్రీన్ షాట్స్ కానీ నాకు పంపించి వాట్సాప్లో అడిగితే నేను ఏదన్నా చేయగలను అంటే అది నేను చేయగలను, మీకు డెలివరీ ఇవ్వగలను అంటే నేను చెప్తాను, మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చండి. అండ్ ప్రజెంట్ ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేశాను కాబట్టి ఫస్ట్ 10 ఆర్డర్స్కి అయితే ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే ప్లాన్ చేశాను. ఇప్పటికి ఒక ఆర్డర్ అయిందండి. నేను బిజినెస్ స్టార్ట్ చేసి కూడా జస్ట్ 3-4 డేస్ అయింది. ఇప్పటికీ ఒక ఆర్డర్ అయింది.
ఇంకా 9 ఆర్డర్స్ 9 సర్ప్రైజ్ గిఫ్ట్స్ వెయిట్ చేస్తున్నాయి. ఇన్ కేస్ ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అండ్ వాట్సాప్ నెంబర్ ఇస్తాను, ఆర్డర్ చేసుకోండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నేస్తం వ్లాగ్స్. థ్యాంక్ యూ. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ ఇంకొక రోజు కలుద్దాము. బాయ్.